ప్రభుత్వంపై అబాండాలు, తప్పుడు మాటలు, లేకపోతే తప్పుడు రాతలు, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా చర్యలు, ఇలాంటివి చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహించదా? ఈ 17-18 నెలలుగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించట్లేదు అని, లేకపోతే ఇష్టారీతిని ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకుంటోందని అనేక సందర్భాల్లో చర్చ సందర్భంగా వచ్చింది. కానీ నిన్న వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు దేనికి నిదర్శనం అంటే, అతను అరెస్ట్ అయ్యాడు, బెయిల్ వచ్చేసింది. కూకట్పల్లిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, తర్వాత మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తే ప్రవేశపెడితే బెయిల్ వచ్చింది. కాకపోతే ఇక్కడ అరెస్టు బెయిల్ అనేది ఒకటి, అది ముఖ్యం కాదు. అంటే ప్రభుత్వం అనేది ఒక సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తూ, ఒకవైపు అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి అని పెట్టుబడులకు సంబంధించి అడ్డుకోవడం దగ్గర నుంచి, లేకపోతే విశాఖపట్నం గూగుల్ మీద విష ప్రచారం దగ్గర నుంచి ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. లేకపోతే ఇష్టారీతిన నాయకులు టార్గెట్గా వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, హోమ్ మినిస్టర్ అనిత అయినా, మంత్రులైనా, ఎవరైనా కానీ. సో చూసి చూడనట్టు వదిలేస్తే ఇది ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడ దాకా అయినా వెళ్తుంది. ఇప్పుడు గతంలో భారతిరెడ్డిని చేబ్రోలు కిరణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసభ్యంగా మాట్లాడినప్పుడు వెంటనే అరెస్ట్ చేసి పార్టీని సస్పెండ్ చేశారు. అలాంటి చర్యలు వైఎస్ఆర్సీపీ చేస్తుందనో, గత ప్రభుత్వంలో చేసిందనో అనుకుంటే అది చాలా అతిశయోక్తిని, లేకపోతే చాలా ఎక్కువ ఆశించడం అవుతుంది. సో ఇవాళ ఈ చర్చ సందర్భంగా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, విమర్శలు చేయొద్దని, కానీ అది ప్రభుత్వం మీద ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుందా? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విమర్శ చేస్తుంది, క్రిటిసైజ్ చేస్తుంది, తప్పులు కరెక్ట్ చేసుకోవాలని చెప్తుంది. ఆ తెలంగాణ ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా మీడియాగా మన బాధ్యత మనం చేస్తాం. అలాగే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా విపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ నాయకులు కానీ పాలసీల పరంగా తప్పున్నా, విధానాల పరంగా నిర్ణయాల్లో ఏమన్నా లోపభూయిష్టంగా ఉన్నా, అవినీతి చేస్తున్న నాయకులు శుభ్రంగా ఎండగట్టచ్చు, అందులో అభ్యంతరం లేదు. కానీ మంచిని మంచిగా చూడడం చేత కానీ కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యవహారం మీదే ఈ ఇబ్బంది అంతా. నిన్న వెంకటరెడ్డి అరెస్టు దానికి సంబంధించింది. అంతకుముందు సందీప్ రెడ్డి అనే అతను ఫేస్బుక్లో ఫేక్ పోస్టులు పెడితే అరెస్టులు దానికి సంబంధించినవే. అంతకుముందు వర్రా రవీందర్ రెడ్డి అరెస్టులు కానీ, లేకపోతే ఏదైనా ఈ అరెస్టులన్నీ దీని మీద సాక్షి పత్రికల్లోనూ, ఆ ఛానల్లోనూ, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాల్లోనూ ఇదంతా ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైపోతోంది, లేకపోతే వీళ్ళంతా ఏదో సమాజం కోసము, సమాజ హితం కోసము, బడుగు బలహీన వర్గాల కోసము, వీళ్ళ కోసం పోరాటం చేస్తే అన్యాయంగా అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తోందని ఒక బిల్డప్. అది కరెక్ట్ కాదని ప్రజలకు కూడా తెలుసు, కానీ మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు సందీప్ రెడ్డి అనే అతను ఎంత దుర్మార్గమైన పోస్టులు పెట్టాడు, ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడు. అంతకుముందు వర్రా రవీందర్ రెడ్డి అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడు. ఇలాంటి ఒకళ్ళిద్దరు ఇంకా ఉన్నారు, ఆస్ట్రేలియాలోనో, లండన్లోనో, అమెరికాలోనో, కెనడాలోనో దాక్కుని మన్నేం చేయర్లే అని. కానీ ఎప్పటికప్పుడు దొరుకుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, సందర్భం కాదు, కానీ ఇప్పుడు ఐబొమ్మ వ్యవహారం ఉంది. ఆ రవి అన్నవాడు 1000 కోట్లు ఇండస్ట్రీకి నష్టం వచ్చేలాగా చేశాడు, దొరికాడు కదా. కుక్కట్పల్లి వచ్చినప్పుడు పట్టుకున్నారుగా పోలీసులు. సో తప్పు చేసిన వాడు ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా దొరుకుతాడు. ఎక్కడొక్కడ చిన్న లూజ్ అండ్ వదులుతాడు. సో ప్రభుత్వం సీరియస్గా ఉండబోతోందా? అది పోస్టులు పెట్టేవాళ్ళ విషయంలో కానీ, లేకపోతే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విషయంలో కానీ, ఆ టాపిక్ కూడా మాట్లాడుతున్నాను. అంటే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ ఆ మోక చేసే చేష్టలకి ఒక హద్దుపద్దు లేదనిపిస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్, శబరిమల యాత్ర నిన్న ఒక్కరోజే 2 లక్షల మంది వచ్చారు అక్కడికి. అంటే ఎంత పవిత్రమైన పుణ్యస్థలం అది. ఎన్నో రాష్ట్రాలు, ఎంతోమంది, మనకి నిత్యం బయటికి వెళ్తే ఈ సీజన్లో 10 మందిలో కనీసం ఒకళ్ళిద్దరైనా స్వామి మాల వేసుకున్న వాళ్ళు కనిపిస్తారు. ఆ ఇరుముళ్ళు కట్టుకుని మన రాష్ట్రపతి వెళ్ళారు నిన్న కాక మొన్న, ఎంతో భక్తి ప్రపత్తులతో. వైఎస్ఆర్సీపీ అభిమానం ఉంటే, జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంటే మీరు ఎక్కడ చూపిస్తారా? ఇదా పోస్టర్ జగన్ 2.0. ఏమిటి జగన్ 2.0?
అదిగో మన వాళ్ళు ఫ్రీజ్ చేశారు చూడండి. ఇరుముళ్ళు కట్టుకుని 40 రోజులు ఒకవేళ వాళ్ళు దీక్ష చేసి మండల దీక్ష చాలా భక్తి ప్రపత్తులతో స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటే ఈ పోస్టర్లు ఏంటి? ఇప్పుడు మనకి దేవాలయాల్లోనూ లేకపోతే సమాజంలోనూ అన్ని చోట్ల కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు గురువాయూరు ఆలయం ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ఎవరైనా చొక్కా తీసి వెళ్ళాల్సిందే. నేను వెళ్ళాలంటే నువ్వు టెంపుల్కి వెళ్ళకు. అలాగే ధర్మస్థల ఆలయం ఉంది, ఇంకో ఆలయం ఉంది, లేకపోతే ఇంకో పవిత్రమైన మసీదు ఉంటుంది, లేకపోతే ఇంకో చర్చ్ ఉంటుంది. దానికి పవిత్రమైన వీడికి స్థలాలకు ప్రార్థనా స్థలాలు కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాలు ఉంటాయిగా. నీ అభిమానం ఉంటే నీ ఊళ్ళో చూపించుకో, శబరిమల వెళ్ళి చూపిస్తే ఎట్లా అని నాకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి కూడా. అసలు ట్రావెన్కోర్ సంస్థ మొట్టమొదటిసారి నాకు తెలిసి గుర్తుంటే కనుక ఎప్పుడు ఇలాంటివి జరగల. మరి వాళ్ళు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా లేదా నాకు తెలియదు, కానీ వాళ్ళ దృష్టికి వెళ్తే చాలా అభ్యంతరకరం ఇది. ఇప్పుడు దీన్ని వదిలేస్తే రేపు పొద్దున ఇంకో పోస్టర్ చూపిస్తాడు, దాన్ని ఏమంటాం? ఎవడో ఇంకో యాడ్ తీసుకెళ్ళి ఆ పోస్టర్ చూపిస్తాడు. ఈ జగన్ భక్తులకి గతంలో తిరుమలలో కూడా పవిత్రమైన గోవింద నామస్మరణతో మారుమోగిపోయే తిరుమల మాడవీధులు ఆ క్యూ లైన్లలో సరే డిక్లరేషన్లు ఎట్లాగో ఎవరు వీళ్ళు జై జగన్ జై జగన్ జై జగన్ అని అక్కడ మొట్టమొదటిసారిగా అంటే ఏమిటి దీని ఏ సంకేతాలు ఇవి అని నేను జగన్మోహన్ రెడ్డి గారి భక్తులకి నా విజ్ఞప్తి వినతి ఏంటంటే మీరు కొత్త మాల ఏమైనా కనిపెట్టండి, జగన్మాల అలాంటిది ఏమైనా కనిపెట్టి ఇడుపులపాయ వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకోండి, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మొక్కులు తీర్చుకోండి, లేకపోతే ఆయన బెంగళూరులో ఉంటే అక్కడ పోయి మొక్కులు తీర్చుకోండి. అంతేగాని కోట్లాది మంది భక్తులు రోజుకి లక్షలాది మంది భక్తులు వచ్చే వాళ్ళకి ఈ నాన్ సెన్స్ ఏంటి? సోషల్ మీడియాలో రెచ్చిపోతారు, మీ మీడియాల్లోనూ పత్రికల్లో రెచ్చిపోతారు, అమరావతి మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, పెట్టుబడులు వస్తుంటే వాటిని ఏం లేదు హంబక్ అనే ప్రయత్నం చేస్తారు, భక్తుల మనోభావాలతో ఆడుకుంటారు. తిరుమల ఎంతో సేక్రెడ్ ప్రసాదం, దాంట్లోనూ యానిమల్ ఫ్యాట్స్ కలిపేస్తారు. అంటే ఏంటి వాట్స్ యువర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు? సరే ఇప్పుడు ఆ పోస్టర్ తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని నేను అన్ను, ఆయనకి తెలుసో మీరు వెళ్ళని చూపించాడు అంటాడు అనుకోను. కానీ ఈ పిచ్చి దేనికి పైత్యం? ఆయన వస్తున్నాడు రప్ప రప్ప అని చెప్పి మీరు కత్తులతో నరికేస్తామని 2029 జగన్ 2.0 3.0 4.0 5.0 ఏదైనా చూపించుకోండి, వీరంగాలు చేయండి, డ్యాన్సులు చేయండి. దాన్ని కూడా ఆయన సమర్థించాడు, సినిమా డైలాగ్ అంటే తప్పేంటని. మరి దీన్ని కూడా సమర్థిస్తాడా? ఏముంది శబరిమలే కదా, ఏంటి అక్కడ భక్తులు వెళ్తే నా పోస్టర్ చూపిస్తే తప్పేంటి అనగలడా ఆయన? ఒక అర్థం లేని వ్యవహారాలు. ఖచ్చితంగా కఠినమైన చట్టాలు రావాల్సిందే. అది ఎవరి మనోభావాలు దెబ్బతీసినా, ఏ కుటుంబాలలో మహిళల మనోభావాలు దెబ్బతీస్తే ఎందుకు ఇవాళ కొడాలి నాని బయట ఉన్నాడు, ఎందుకు వల్లభనేని వంశీ బయట ఉన్నాడు, ఎందుకు ఇంకొకడు బయట ఉన్నాడు? ఇష్టం వచ్చినట్టు ఏ సంబంధాలు కడితే సంబంధాలు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి వెకిల్ నవ్వులు నవ్వి ఏమన్నా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఆట అయితే ముగించాల్సిందే, క్లోజ్ చేయాల్సిందే. దిస్ ఇస్ హై టైం. అంటే ప్రభుత్వం పెట్టుబడుల మీద లేకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆ పని చేసుకుంటూ వెళ్ళాలా, అదే ఈ చెత్త అంతా ఏరుకుంటూ వెళ్ళాలా? ఈ చెత్త ఏరడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పెట్టాలి. ఇప్పుడు మీకు మున్సిపాలిటీలు ఉంటాయండి, హైదరాబాద్ నగరమే బ్రహ్మాండమైన నగరం, 1 కోటి మందికి పైగా ఉన్న నగరం, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,30 లక్షల మంది హైదరాబాద్ నగరాల్లో ఉంటారని అంచనా. ఓవైపు బ్రహ్మాండమైన రోడ్లు, ఒక పక్కన చెత్త ఎత్తుకుంటూ వెళ్తారు కదా, ఏ రోజు పొద్దున్నే పాపం మన పారిశుద్ధ్య కార్మికులు మనందరి కోసం ఆ పని చేస్తారు కదా. వదిలేస్తే తిరగలమా హైదరాబాద్లో? ఏ నగరంలో అయినా ఇది అంతే. ఈ చెత్తను ఏరాల్సిందే. మాజీ ఏవిఎస్ఓ సతీష్ అనుమానాస్పద మృతి, దీని మీద సోషల్ మీడియాలో ఈ వెంకటరెడ్డి ఆయన మాట్లాడడం, అలాగే డిబేట్లో కూడా ఇది ప్రభుత్వ హత్య అని, అంటే ఏది పడితే అది మాట్లాడచ్చు అనుకుంటే ఎలా కుదురుతుంది? ఏదో అతని గురించి మాట్లాడి అతను ఏదో పెద్ద హీరో చేయాలని నేను అనుకోవట్లేదు, కానీ ఇలాగ మాట్లాడే వాళ్ళ మీద, ఏదైనా మాట్లాడి సర్వైవ్ అయిపోవచ్చు అనుకునే వాళ్ళ మీద చర్యలుంటాయి
అని ప్రభుత్వం చెప్తోందా? వంశీకృష్ణ గారు, బండారు వంశీకృష్ణ గారు, తెలుగు యువత స్పోక్స్ పర్సన్, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ వారు జాయిన్ అవుతున్నారు. కొండబద్దలు గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు, రజనీ గారు జనసేన పార్టీ నుంచి, అలాగే వారు న్యాయవాది కూడా. నమస్కారం అండి అందరికీ. సో వంశీ గారు, నా పాయింట్ ఏంటంటే, ఎవరు మాట్లాడినా తప్పు మాట్లాడితే యాక్షన్ ఉండాల్సిందే. ఎన్నాళ్ళు 17-18 నెలల్లో మీరు సరే చూసో చూడకో మిగతా కార్యక్రమాల్లో హడావుడిగా ఉండో రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టడము కాస్త అటు ఇటుగా వదిలేశారు. కానీ ఇప్పుడు వరుసగా మన వర్ర రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఇప్పుడు వెంకటరెడ్డి, ఇంకా రెడ్డి 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 తప్పేం కాదు, నేనేమి వాళ్ళగే కులానికి ఏం అంటగట్టట్లా, అంత దిగజారేం మాట్లాడు. కానీ ఇప్పుడు ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు అని అడిగితే? సార్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్న వెంకటరెడ్డి అరెస్టు, ఆ తర్వాత వెంటనే బెయిల్. సో ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి, నేను చాలా డిబేట్స్ లో కో ప్యానలిస్ట్ గా నాకు వెంకటరెడ్డి ఉన్నాడు. వెంకటరెడ్డి మోడస్ ఆపరెండ్ ఏంటంటే, అతని అబద్ధాన్ని కూడా చాలా ఖచ్చితంగా ఇది నిజం అన్నట్లుగా, ఏదో పేపర్ చూసి చదివినట్లుగా చెప్తాడు. అదే మాదిరిగా చులకనగా మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇక అతనికి నచ్చని మీడియా ఛానల్స్ ని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అయితే నేను వీళ్ళని ఖండించా. ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు అని కూడా అనాల్సి వచ్చింది ఒకసారి. సో అంత దూరం వెళ్ళిపోయాం. కొన్ని మీడియా హౌసెస్ అయితే ఇంక్లూడింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారి గురించి కూడా చాలా చులకనగా మాట్లాడటం ఇతని నైజం. ఏంటంటే అతను మరి ఆ పార్టీలో అలా మాట్లాడితేనే వాళ్ళకి గుర్తింపు ఉంటది. ఇప్పుడు మాకు కనుక అయితే సార్, మేము 43 years ఓల్డ్ తెలుగుదేశం పార్టీని మేము రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒళ్ళు హద్దులో పెట్టుకోవాలా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. అంతేగాని మా నోటికి వచ్చినట్టు వెంకటరెడ్డి లాగా మేము గనక మాట్లాడితే, మా పార్టీ సీనియర్స్ దృష్టికి వెళ్తే మాకు చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఉంటాయి. మరొకసారి మీరు అలా మాట్లాడితే మన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని చెప్పేసి. కానీ వెంకటరెడ్డికి ఆ అదుపులేమి లేవు, ఆ హద్దులేమి లేవు. కాబట్టి ఆయనకి ఇష్టం అన్నమాట. ఇక ఆయన ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్ చేయటం, లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేయటం. కొన్నేళ్ల నుంచి కదా, కొన్నేళ్ల నుంచి ఆయన ఏమంటారు, అడ్డు అదుపు లేదు నోటికి. అవును, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడటం. మొన్న రీసెంట్ గా 3 or 4 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి 2 చిన్నపిల్లల పేర్ల గురించి కూడా చాలా వెటకారంగా మాట్లాడినటువంటి వెంకటరెడ్డి. అయితే సతీష్ కుమార్ హత్యకి ప్రభుత్వం హస్తం ఉంది అనేసి యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే అనేశాడు. నిన్న అతను అరెస్ట్ చేసిన సెక్షన్స్ 352, 353(1)(2) అండ్ 196(1). సో ఈ సెక్షన్స్ అన్ని కూడా, నేను లాయర్ని కాదు, నాకు తెలియదు, కానీ నేను గూగుల్ చేస్తే ఇవన్నీ కూడా బిలో 5 years బిలో 5 years లోపు శిక్ష పడేటటువంటి ఇవన్నీ కూడా నేను నిన్ననే వేరే డిబేట్ లో చెప్పాను. వెంకటరెడ్డి గారి భార్యకు కూడా చెప్పాను, ఆవిడ బాధపడిపోతా ఉన్నారు. అయ్యో నా గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లిపోయారనంటే నేను చెప్పా, అమ్మా మా ఇళ్లలో ఆడవారు గత 5 సంవత్సరాలు ఇవన్నీ అనుభవించినవే, ఇవేమి నీతో మొదలైనవి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో మా ఇళ్లలో ఆడవారని ఈ బాధలన్నీ పడి 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 పైగా తప్పు చేయకుండానే అయితే మిమ్మల్ని కొట్టారు. ఎందుకు కొట్టారు? మీరు తెలుగు యువత ప్రశ్నించినందుకే మా మీద భౌతిక దాడులు చేశారు, మా వాహనాలు ధ్వంసం చేశారు. మేము ఈరోజు అంగవైకల్యంతో ఉన్నాం, మా చెయ్యిలో ఒక పార్ట్ పనిచేయట్లా ఈరోజు. సో అయితే చెప్పాను ఆవిడకి మీడియా సాక్షిగా, వేరే టీవీ ఛానల్ డిబేట్ లో, మరి ఆవిడ చూసుంటారులే కానీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తా. గతంలో లాగా మీ సొంత పార్టీ ఎంపీని తీసుకెళ్లి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదు. గతంలో లాగా అధికార ప్రతినిధులు ముసుగులు వేసి స్టేషన్ లో లైట్లు వేసి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదు. డెఫినెట్లీ మీ భర్త గారి మీద ఉన్నటువంటి అన్ని కూడా 5-7 years బిలో శిక్షలే కాబట్టి ఇవాళ సాయంత్రానికే నిక్షేపంగా మీ భర్త గారు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, పోలీసు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి క్షేమంగా తిరిగి వస్తారు, మీరేం బాధపడద్దు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆవిడ ఇదే ఫస్ట్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాధపడ్డారు. మా ఇళ్లలో ఆడవారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ జనసేన ఆడవారు కావచ్చు, గత 5 సంవత్సరాలుగా 19 నుండి 24 వరకు ఎన్ని అనిపించారో రోజుకు ఒక చరిత్ర చెప్తాం. సార్ సంతుబాబు అని ఒక కుర్రోడు సార్, రాజమండ్రిలో యూట్యూబర్, అతను తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉంటాడు. అతని భార్య ఇంకొక గంటలో డెలివరీ అవుతుందనగా అతన్ని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు సార్.
కోర్టు అక్షత వేసింది వారి మీద, ఇంకేం టైం దొరకలేదా మీకు ఇప్పుడు కాకుండా అని. అతను సిఐడి సమక్షంలో ఉండగా భార్య డెలివరీ అయింది. ఇట్లాంటి ఇప్పుడు ఇంత మాట్లాడే అతను నిన్న అంటే మన పత్రికలోనే రాసిన దాంట్లో రిపోర్ట్ చేసిన దాంట్లో బాత్రూమ్ లో దూరి హార్లిక్స్ డబ్బా తాగి చచ్చిపోతారని బెదిరించేట అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు. మాట్లాడినప్పుడు ఏమైపోయింది ఇదంతా? పిల్లిలాగా మూల దాక్కుని భయపడ్డం ఎందుకు? ఈ మాటలన్నీ టీవీల ముందే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, వెంకటరెడ్డి ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాడు ఇట్లాంటి అరెస్ట్ కోసం. అవునా? కాకపోతే ఇక అవన్నీ బెదిరించాలి, కొడతారేమోనని చెప్పి మరి భయపడ్డాడో ఏమో. ఇట్లాంటి అరెస్ట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాడు. మా పక్క నియోజకవర్గమే వేమూరు నియోజకవర్గం రిజర్వ్డ్. వెంకటరెడ్డి కనుక అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడతాడు. జగన్మోహన్ దృష్టిలో పడితే మరి ఎక్కడో పెద్దోడు అయిపోవచ్చు అనేటటువంటి ఉద్దేశం ఒకటి వెంకటరెడ్డికి ఉంది ఎప్పటి నుంచో. కానీ ఇలా 41A నోటీసులు తిప్పించుకోవాలనుకున్నాడు, కానీ అరెస్ట్ చేసి పోలీసులు ఇంత నలుగురు వచ్చేసి తీసుకెళ్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఆ నలుగురు వచ్చేసేటప్పటికి మరి తను మాట్లాడిన మాటలకి తను చేసినటువంటి వాటికి రెసిప్రోకల్ గా మరి ఏమైనా రఘురామరాజు గారిని కొట్టేటట్టు కొడతారేమో అని చెప్పి భయపడి బాత్రూమ్ లోకి వెళ్ళి హార్పిక్ డబ్బా పట్టుకొని బెదిరించినటువంటి సన్నివేశం. అదేనండి. సో వెంకటరెడ్డి బయటకు గంభీరంగా కనిపిస్తాడు, కానీ లోపల నలుగురు పోలీసులు అయితే సార్ మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు. వెళ్ళినటువంటి నలుగురు పోలీసులు కూడా మర్యాదగా కాళ్ళ చెప్పులు బయట వదిలేసి, గతంలో మహిళల్లోకి ఎలా వచ్చారు తెలుసా సార్? బూటు కాళ్ళతోటి, వర్షం పడితే బురద బూట్లతోటి మా ఇల్లు మొత్తం తొక్కుకుంటా మా అన్ని సోదా చేసుకుంటూ వెళ్ళారు. అవును. కానీ ఇప్పుడు చూసుకుంటే చక్కగా కాలింగ్ బెల్ కొట్టి వాళ్ళు తీసినాక లోపలికి రావచ్చా అని అడిగి బూట్లు చెప్పులు బయటకు విప్పేసి ఒక అరగంట తర్వాత వెంకటరెడ్డి గారు చాలా హుందాగా ఆయనే వచ్చారు. పోలీసులేమి కాలం పట్టుకుని ఇది మంచి ప్రభుత్వం అన్నప్పుడు దాని రిఫ్లెక్షన్ కూడా ఉంటుందిగా చర్యల్లో. అదే కదా సార్, అతని మీద అభియోగం ఉంది. ఆ అభియోగం గురించి ఎంక్వైరీ చేయాల్సినప్పుడు ఎంత మర్యాదగా తీసుకురావాలో అంత మర్యాద తీసుకొచ్చారు. గతంలో ఈ పరిస్థితులు లేవు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మిగతా వాళ్ళ మన మిత్రులతో కూడా మాట్లాడదాం. సో ఇక మీద ఎవరు ఇలా మాట్లాడినా అంటే తప్పుడు నిందలు, తప్పుడు ఆరోపణలు ప్రభుత్వం మీద వేసినా, నాయకుల మీద వేసినా చర్యలు ఉంటాయి అని సింబాలిక్ గా చెప్పడమేనా ఇది? అవును సార్, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈ రోజు వెంకటరెడ్డి బయటకు వచ్చేసి ఉండొచ్చు, కానీ దీని పర్యావసానం చాలా దూరం ఉంటది. ఒక పోలీస్ కేసు, వీళ్ళు ఒక విషయం సార్, కక్ష సాధింపు అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి. వాళ్ళ సిఐడి చీఫ్ సంజయ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ బెయిల్ రాలేదు అన్నటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలా. అట్లాంటప్పుడు కక్ష సాధింపు ఉండవు. కేసులో మ్యాటర్ ఉంటేనే సుప్రీంకోర్టు స్ట్రాంగ్ గా ఉంటది. వెంకటరెడ్డి కూడా మీద కూడా మాకేం కక్ష సాధింపు లేదు. సో అతనికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి తీసుకెళ్లారు, తెలుసుకున్నారు, కోర్టులో హాజరుపరిచారు. రజనీ గారు, ఇందులో ఇప్పుడు యాక్ట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఏ పోలీసులు వచ్చి ఏదో ఒకటి అది ఏదో నోటీస్ ఇవ్వాలి, తీసుకెళ్ళడానికి ఎందుకు తీసుకెళ్తున్నామో చెప్పాలి, న్యాయమూర్తి గారి ముందు ప్రవేశపెట్టాలి, ఇస్తే వారు బెయిల్ ఇస్తారు లేదా రిమాండ్ వేస్తారు. ఇందులో బెయిల్ ఇచ్చారు. సో ఏం జరిగింది ఈ కేసులో? అలాగే ఇంతకుముందు సాక్షి టీవీ డిబేట్లో కూర్చుని ఒక అనలిస్ట్గా పిలువబడే ఆయన మహిళల విషయాలు ఎలా మాట్లాడాడో మనం చూసాం. అలాగే ఆయనకి రిమాండ్ పడింది. అలాగే అక్కడ ఉన్న యాంకర్ స్థానంలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ వారికి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఏం మార్పు రాలేదు వీళ్లలో. సో దీని ద్వారా వస్తుందా లేదా అది మనం అత్యాసేనా? ముఖ్యంగా ప్రతిపక్షం అనేది ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు సార్. ప్రభుత్వాన్ని ఎప్పుడు బురద జల్లుతారు, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. కానీ మాట్లాడే విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి సార్. ఫర్ సపోజ్ పాలసీల గురించి మాట్లాడొచ్చు. ఆయన చేసిన పాలసీల వల్ల ఇంత నష్టం వచ్చింది, ఆయన చేసిన జీవో వల్ల ఇంత నష్టం వచ్చింది అంటూ కొంచెం దురుసుగా కూడా మాట్లాడొచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగత విషయాలు, బిడ్డల గురించి, భార్యల గురించి మాట్లాడడం తప్పు సార్. మీరు అన్నారు సాక్షి రిపోర్టర్ కేసు ఏమైంది సార్? అతనికి అంటే ఇక్కడ రాజ్యాంగం మనకి కల్పించినటువంటి స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే సార్, ఆర్టికల్ 90 రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడొచ్చు కాబట్టి వాళ్ళు నారాసురు రక్త చరిత్రని చంద్రబాబు గారి చేతిలో కత్తేసారు. లేకపోతే అది ఎంత పెద్ద డిఫామేషన్ కేసో తెలుసా అండి? ఈవెన్ దో పేపర్ స్టేట్మెంట్, ఎవిడెంటరీ డాక్యుమెంట్ మీరు వేయగలరా చెప్పండి? మీరు వేయగలరా? మీ వల్ల అవుతుందా? సో యూ హ్యావ్ టు ఫాలో సమ్ డిసిప్లిన్, సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సపోజ్ వంశీ గారు చెప్పారు మేము అలా మాట్లాడితే ఊరుకోరండి, మిమ్మల్ని కొట్టినారు, జైల్లో వేసినారు, మీకు ఏమైనా టికెట్ ఇచ్చినారా, పోస్ట్ ఇచ్చినారా? సో అది పార్టీ డిసిప్లిన్. తప్పుని తప్పు అంటారు, ఒప్పుని ఒప్పు అంటారు. సో వాళ్ళ పార్టీలో అగ్రెసివ్నెస్ గా మాట్లాడాలా, అది వాళ్ళ రూలు.
నిన్నటి రోజు ఏదైతే వెంకటరెడ్డి గారు గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని అసభ్యంగా చాలా మాట్లాడతారు. మొన్న అయితే ఒక డిబేట్ లో సిద్ధార్థ రుద్ర గారిని వాడు వీడు అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. రాజకీయ నాయకులు ఎట్లన్నా చావండి మీ కర్మ, కానీ ఒక న్యాయవాదులను అందులోనూ సిద్ధార్థ లుత్రా లాంటి సుప్రీంకోర్టు అడ్వకేషన్ వాడు వచ్చాడు, వీడేం చేస్తాడు, వాడు వచ్చాడు, అది చాలా తప్పు కదా అని అనిపించింది సార్. కానీ ఎంత అనిపించినా సరే అక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ గ్రౌండ్స్ లో మనం కూడా కేసు వేయలేము. అసలు అదైతే పుట్టప్పే అవ్వదు. స్టేషన్ లోనే 41 ఇక్కడన్నా కాస్త పోలీసులు వచ్చారు, జడ్జి గారి దాకా తీసుకెళ్లగలిగినారు. ఆ కేసులో అది కూడా లేదు. ఎట్లా ఉంటదంటే 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఆమెకు వ్యతిరేకంగా రాసిన పత్రికలను కూడా మూతేసేసింది. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చినటువంటి పెద్ద పెద్ద ఇప్పుడు సో కాల్డ్ పొలిటీషియన్స్ అందరూ ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి ముందు 2 చేతులు కట్టుకొని జైల్లోకి వెళ్ళిన వాళ్ళే ఎత్తి ఒక్కొక్కడిని లోపలేసేసేది. అప్పుడు ఒక మినీ రాజ్యాంగం రాసింది, ఒక నిరంకుశం, ఒక ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని అందరూ భావించిన వాళ్లే. సో ప్రతిపక్ష నాయకులు గొంతులు నొక్కేయడానికి బజార్లో తిరగకూడదు, మైక్ పట్టుకోకూడదు, మీటింగ్లు పెట్టుకోకూడదు అంటూ గత ప్రభుత్వంలో చీకటి జీవో నెంబర్ 1 సృష్టించారు. అసలు అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. కానీ నేను ఒక జనసేనగా వెంకటరెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకి కోపంతో రగిలిపోయే వాళ్ళం. అందులో నేను డిబేట్ అయిపోయి ఫోన్ పెట్టేయగానే ఇమీడియట్ గా అక్కడ జన సైనికులు ఫోన్ చేసి మీరు కూడా డిబేట్స్ లో ఎప్పుడైనా కూర్చున్నారా? మీరు ఆయన డిబేట్స్ జరిగాయా? ఎస్ సార్, రెగ్యులర్ గా ఉంటుంది సార్. కానీ నేనేంటంటే వాళ్ళు మాట్లాడినంత దురుసుగా బూతులు కానీ లాంగ్వేజ్ కానీ ఎప్పుడు యూస్ చేయాలి. సో అక్కడ ఏమైందంటే నేను నా జన సైనికులకు కూడా చెప్తున్నాను, అతను మాట్లాడాడు కదా అని మనము మాట్లాడితే, ఇప్పుడు కుక్క మనల్ని కరిసింది, మనం కుక్కను కరుస్తామా? మనం ఆ కుక్కల బండి తీసుకొచ్చి వెక్కి పంపించాలి. అదే కదా మన అధినాయకుడు చెప్పింది. అతను మనతో మాట్లాడినట్టుగా మనం అతనితో మాట్లాడగలమా? మాట్లాడకూడదు. అందులోనూ ఇది అరెస్టు చేసినటువంటి వైఖరి 100% ఖండించదగిందండి. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల కుట్టుకు చచ్చే వ్యవస్థ ఉండదు. ఇప్పుడు నేను గాని వంశీ గాని చెప్తే, ఇప్పుడు సపోజ్ వంశీ గారు చెప్పారని తెనాలి ఎవరైనా కొట్టుకుంటారా? నేను చెప్పారని ఎవరైనా కొట్టుకుంటారా? సో ఇతను మాట్లాడిన దాని వల్ల కేసు ప్రభావితం అయిపోతుంది అనే గ్రౌండ్ లో ఇతన్ని అరెస్టు చేస్తే న్యాయవాది గారు అంటే ఒక న్యాయవాదిగా నేను ఎలా స్పందించాలి? అది తప్పు సార్, అలా అరెస్టు చేయకూడదు, అది అతని హక్కు, ఇది ప్రభుత్వ హత్య అని చెప్పరు కానీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అని నేను కూడా చెప్పినాను సార్ అన్నాను. వెంటనే జడ్జి గారు ఏమన్నారు? స్టేషన్ వెళ్ళి పంపించేసినారు. దీంట్లో అరెస్ట్ చేయడం ఏంటా? ప్రతిపక్షం కదా, 100 మాట్లాడదు. అంటే అరెస్ట్ ఈ కేసులో చేసి ఉండకూడదనా మీరు అనేది? 100% సార్. అతను మాట్లాడిన ధోరణి వేరు, దురుసుతత్వం వేరు, మాట్లాడేది చాలా ఇబ్బందిగా మాట్లాడతాడు. కానీ ఈ కేసులు అరెస్టు చేయకూడదు సార్. అరెస్ట్ చేస్తే ఇప్పుడు చంపపెట్టులాగా ఏమొచ్చింది సమాధానం? సాయంత్రం కల్లా జడ్జి గారు బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు కదా. అంటే ఇలాంటి కేసులు సపోజ్ గంజాయిలో ఉన్నాడు, అమ్మాయిలు స్మగ్లింగ్ చేస్తున్నాడు, ఇంకా లేకపోతే అక్రమ సంబంధం, మరి కాదు, మరి ఎట్లా ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడొచ్చు, ప్రభుత్వం మీద అభాండాలు వేసేయచ్చు, నిందలు వేసేయచ్చు, లేకపోతే అభ్యంతరకరంగా మహిళల విషయంలో మాట్లాడొచ్చు. చేసుకుంటూ పోతే న్యాయస్థానాలు ఇక్కడ అడ్డుకట్ట వేయకపోతే ఎలా గారు? ఒక న్యాయవాదిగా ఈ కేసు కరెక్ట్ కాదు, అందుకే జడ్జి గారు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మనము అరెస్ట్ చేయాలనుకుంటే దానికి తగ్గ కేసులు ఉండాలి సార్. మీ అభ్యంతరం ఏంటి? ఈ మేడం వైసీపీ ట్రాప్ లోనే ఉన్నారు. ఇంకా మేము మళ్ళీ చెప్తా ఉన్నా, అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనేది లక్ష్యం కాదు. అతనికి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డేటా ఎవరు ఇచ్చారు, ప్రభుత్వ హత్య ఇది, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని అడగడానికి తీసుకెళ్లారు. తెలుసు ఆ సెక్షన్స్ తో అతను రిమాండ్ అవ్వదు అని చెప్పేసి మేము నిన్నటి నుంచి చెప్తా ఉన్నాం. అవును వంశీ కదా, కనీసం విచారణ కోసం తీసుకెళ్లాలి. నా ఉద్దేశం కాదు. అతను ఆ మాట ఎలా చెప్పాడు, ఎలా మాట్లాడాడు, ప్రభుత్వ సంబంధం ఏంటో అతని దగ్గర రాబట్టాలనే తీసుకెళ్లారు. అతను ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, అంతేగాని వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం మా ఉద్దేశం కాదు. రిమాండ్ చేసినప్పుడు చాలా ఉంటాయి మీరు చెప్పినట్లు, ఇది ఒక కేసే కాదు. తెలుసు కదా 5 సంవత్సరాల్లో జైలు శిక్ష ఎలా పడుతుంది, ఎలా రిమాండ్ అవుతాడు తెలుసు అందరికి. అతను అరెస్ట్ చేసి ఉద్దేశం లేదు. అతను తప్పు చేశాడు, తప్పు చేసిన కారణంగా అతను తీసుకెళ్లారు అంతే. అంతేగాని ఈ కేసులో అతను రిమాండ్ చేస్తామని చెప్పలా. వంశీ గారు అత్తే చెప్తాను సార్. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇన్సిడెంట్ అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టినారు సార్. భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఏమన్నా పిలిపించినారా, ఏమన్నా మాట్లాడినారా?
ఫస్ట్ భూమన కరుణాకర్ రెడ్డి గారి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వాడకండి. కరెక్ట్ పర్సన్స్ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ జరిగిన స్కాములో, లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు కన్నీటి పర్యంతం అయినటువంటి స్కాముల్లో మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారిని కస్టడీలో తీసుకుని భూమన కరుణాకర్ రెడ్డి ఒక నిమిషం వంశీ గారు కాదు, భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా సాఫ్ట్ కార్నర్ తో ఉంటుందా? అట్లా మీరు తీసుకెళ్లలేదు. ఇప్పుడు ఆయన గోవుల విషయంలో గాని, లేకపోతే విష్ణుమూర్తి విగ్రహం కాని విషయంలో, విగ్రహం దాంట్లో చేసిన వ్యవహారంలో కానీ ఇవన్నీ ఉన్నాయి వరుసగా. ఇప్పుడు వంశీ గారు ఏమంటారంటే ఒక్కొక్కరు వంతు వస్తోంది అని. సార్ దీంట్లో ఒకటి నోట్ చేసుకోండి సార్. ఈవెన్ దో ఈ రోజుకి కూడా లిక్కర్ దాంట్లో వాసుదేవరెడ్డి గారి మీద సెక్షన్ 409 అప్లికబుల్ అవ్వాలా. ఈవెన్ దో ధర్మారెడ్డి గారి మీద ఇప్పుడు కూడా ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకునే మనతో ఉంటారు సిఐడి ఎంక్వైరీకి. తర్వాత ఆయన నోవటల్కి వెళ్ళి పడుకొని ఆ టైంకి వస్తారు. ఆయన మీద కూడా 409 అప్లికబుల్. కొంత రెడ్లను వదిలేసి కొంత రెడ్లని ఇలా కేసులో ఇరికించడం కంటే మనకి ఏదైతే కరెక్ట్ గా వెళ్ళదేమో. అంటే మీరు ఇరికించడం అంటే ఇదేదో కావాలని చేసిన సిగ్నల్ వస్తుంది. మీరు కూడా కూటమి ప్రభుత్వంలో పార్టీలో భాగస్వామిగా ఉన్నారు. బలమైన కేసు కాదు కదా. బలమైన కేసు అయితే పెట్టండి. బలమైన కేసు అయితే పెడితే మనం కూడా అట్లా మాట్లాడుతూ ఉంటే వదిలేయమంటారా? అందరి టర్న్ వస్తుంది, డెఫినెట్లీ అందరి టర్న్ వస్తుంది. అందరినీ తీసుకెళ్తారు, విచారిస్తారు. అందులో భాగంగా వెంకటరెడ్డి టర్న్ ముందు వచ్చినట్లుంది. వెంకటరెడ్డి మీద అరెస్ట్ చేసేసి రిమాండ్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఎక్కడి నుంచి నువ్వు ప్రభుత్వం మీద ఎందుకు నిర్దేశం చెప్పి ఎంక్వైరీగా తీసుకెళ్లారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఓకే, దీని మీద గౌతమ్ గారి విశ్లేషణ కూడా తీసుకుందాం. ఇక్కడ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చట్టపరంగా వాళ్ళు శిక్షకు అర్హులైతే శిక్షించాల్సిందే కదా. అవునండి. సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ చేసి తీరాల్సిందేనండి. అది కోర్టులో బెయిల్ వస్తుందా? బెయిల్ వస్తుంది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలా అని రూల్ ఏమైనా ఉందా? కోర్టులో తీసుకెళ్తే కదా వాళ్ళు ఏం తప్పు చేశారో సమాజానికి ఎత్తు చూపించాల్సిన అవసరం ఉందండి. పలానా మాటలు మాట్లాడాను, నేను ఇదిగో ఈ పని చేశాను, అయినా నన్ను ఏం పీకలేకపోయారో అని కారుమూరి వెంకటరెడ్డి రేపటి నుంచి సాక్షి టీవీలో మళ్ళీ ఇంకా పెట్టిపోతాడు. ఆ పెట్టితో ఆపాలి అని అంటే ఇదిగో వెంకటరెడ్డి నీ ఇంటి దాకా పోలీసులు వస్తారని చూపించాల్సిన అవసరం ఉంది. కోర్టులో ఆయనకి బెయిల్ వచ్చినా సరే ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది. 41A నోటీస్ ఇచ్చి విచారణ చేయండి అని కోర్టు చెబుతుంది. ఏం పోతుందండి? పోలీసులు 2 మాటలు వినొస్తారు. కానీ ఇప్పుడు ఈ జరిగిన తంతు మూలాన వెంకటరెడ్డి ఎలాంటి వాడని బయటకు వస్తుందా రాదా? అది నేను చెప్పదలుచుకుంది. బాత్రూమ్ లో దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఇంట్లోంచి వెళ్ళకపోతే నేను హ్యాపీకి దాన్ని చచ్చిపోతాను, మీరు అందరూ కోర్టు చుట్టూ తిరగాల్సిందే అని పోలీసులు బెదిరించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలాంటి వాటి వల్ల అసలు బండారం బయటపడుతుంది. ప్రజలు ఇదిగో వెంకటరెడ్డి ఇలాంటి వాడు, అతని మనస్తత్వం ఇలాంటిదని తెలుసుకుంటారు. నాట్ ఓన్లీ ఇతనండి, ఈ పార్టీలో ఇంకా ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పార్టీ మద్దతుదారులు బయట కూర్చొని ఏది పడితే అది మాట్లాడొచ్చు, ప్రభుత్వాల మీద పర్సనల్ గాను మాట్లాడే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ అరెస్ట్ లోకి ఇండికేషన్ అవ్వాలి కదా. తవ్వడం మీద పెట్టి కొట్టినట్టు ఉంటది. కరెక్ట్ గా పోలీసులు వస్తారు మీ ఇంటికి అనే విషయాన్ని తెలియజేయాలి. ఎవరైనా ఏదైనా తప్పు చేయకుండా ఉండాలి అంటే కంటి భయంతో ఎక్కువ ఆగుతారండి. అలాంటి భయం కలగాలి అందరిలోకి. ఆ భయం లేనిది పెట్టరేగిపోతారు. లేకపోతే ఈ రోజుకి పోసాన కృష్ణమురళిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఒక్కొక్కసారి పరిస్థితి చెప్పండి, వెర్బల్ డయేరియాతో పేపర్లు మొత్తం నిండిపోయి ఉండేయే కాదా? అవును. ఈ రోజున వెంకటరెడ్డి టార్గెట్ చేయింది ఎవరునండి? మిమ్మల్ని చేయలేదా, మమ్మల్ని చేయలేదా? సాక్షిలో కూర్చొని ఈ కుండబద్దలు వీడెప్పుడు చచ్చిపోతాడు అని నోటుకొచ్చిన వాగడంతా వాగేవాడండి. ఇప్పుడు ఇంకా అందరి మీద వెర్బల్ దాడి జరుగుతుంది. మా మీద ఫిజికల్ గా కూడా ట్రై చేశారు. అసాల్ట్ 2 సార్లు ట్రై చేశారు. అన్నింటి తట్టుకునే కదా నిలబడింది. కానీ మేము తట్టుకొని మా గుండె ధైర్యం ఏంటి మేము చూపించాం. వెంకటరెడ్డి ఏం చేశాడు?
దాక్కుని బాత్రూమ్ లో దాక్కుని హ్యాపీకి తాగి చచ్చిపోతానని బెదిరించాడు. అది గౌతమ్ గారు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వైసీపీలో మాట్లాడిన వాళ్ళందరూ దొరికిపోయిన తర్వాత ఈ వ్యవహారం ఇప్పుడు వెంకటరెడ్డి ఏమో బెదిరింపులు, మొన్నేమో అతనెవరు సురేందర్ రెడ్డా సందీప్ రెడ్డా అతనేమో అదిగో అన్యాయంగా మా నాన్న చచ్చిపోతే వస్తే అరెస్ట్ చేస్తారని, వాళ్ళు అన్ని అయిన తర్వాత అతను వెళ్ళేటప్పుడు కదా అరెస్ట్ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి ఏమో ఇంకోళ్ళు ఎవరో చెప్తే చేశానని. అంటే వీళ్ళు క్లియర్గా తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు ఇప్పుడు వెతుక్కుంటారు. మరి మాట్లాడినప్పుడు ఈ భయం కానీ లేకపోతే ఇదేం ఉండదు. నిజమేనండి. ఈ రోజు నుంచి వెంకటరెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి తీసుకుంటారండి. ఏ రామ్ గోపాల్ వర్మ బెడ్ కింద దాక్కున్నాడు, పోలీసులు వెళ్తే లెక్కర్ గా బెడ్ కింద దాక్కున్నాడండి. ఒంగోలు కేసు బెడ్రూమ్ లోకి 2 గంటలు రాలేదండి. వీళ్ళంతా పేపర్ పులులే. నిజంగా ఏదైనా వీళ్ళ ఇంటి దాకా ఒక ఆపద, చిన్న ఆపద, ఏది బొటన వేలు తగిలిన దెబ్బంత ఆపద వచ్చినా కూడా వీళ్ళు తట్టుకోలేదు. అసలు మనుషులే కాదు వీళ్ళు, కేవలం ఇది బయట కనిపించడానికే వీళ్ళ మొహం. వీళ్ళంత పప్పు దద్దములు తిక్క సన్నాసులు ఎవరు లేడు. ఇంకా ఇది నేను స్ట్రైట్ అవే ఈ మాటనే పెట్టుకోండి, నేను ఈ మాటకి కట్టుబడి కూడా ఉంటా. వీళ్ళంతా చచ్చు దద్దమ్ములు, పుచ్చు దద్దమ్ములు, ఇవన్నీ పుచ్చు వంకాయలు. ఈ వంకాయలు ఏమిటి అనేది ప్రజలకు చూపించాలి, లేకపోతే ప్రజలు అనవసరంగా ఫీల్ అవుతారు. వెనకటిగా ఆ సామెత చెప్పినట్టు గడ్డం బాగా తెలియకుండా నిద్రపోతున్న వాడికి నున్నగా గీశాడని చెప్పి ఆ క్షవరకుడికి మంత్రి పదవి ఇచ్చాడండి రాజుగారు. కానీ యుద్ధానికి వెళ్ళిన రోజు తెలిసింది, సార్ మీరేం ఇబ్బంది లేదు రాజుగారు, మీరు వాళ్ళు వచ్చి యుద్ధం లాక్కున్నారు, నా దగ్గర 2 పెట్టెలు ఉన్నాయి, మీరు ఒకటి నేను ఒకటి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు అనే సలహా ఇచ్చాడంట. అది ఆ మంత్రి పదవి. ఈ చచ్చు దద్దమ్మలు, ఈ పుచ్చు సన్నాసులు వీళ్ళు ఏమిటి అనేది ఈ రోజున బయటపడింది. హ్యాపీకి తాగి చచ్చిపోతానని బెదిరించాల్సిన అవసరం వెంకటరెడ్డికి ఏమొచ్చింది? టీవీ స్టూడియోలో 2 తెచ్చుకొని వచ్చున్నాడే. అంటే వీళ్ళకి పైగా ఈ పోస్టులు పెట్టే వాళ్ళకి, గౌతమ్ గారు మాట్లాడే వాళ్ళకి అసలు చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ స్థాయి గురించి కానీ లేకపోతే వాళ్ళు చేసిన పనుల గురించి కానీ వాళ్ళు మాట్లాడే మాటకు ఒకసారి ఆలోచించుకోవడం కానీ ఏం లేదు. ఎంత మాట పడితే అంత మాట. అసెంబ్లీలో అప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళు టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ అలాగే చెలరైపోతున్నారు. అదేనండి, మొన్న ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ రోజు ఇలా కనిపిస్తున్నారు కానీ ఆ రోజు మాట్లాడిన మాటలు కానీ చేసిన చేష్టలు కానీ ఎలా ఉన్నాయండి? అరాచకంగా మాట్లాడారు. మీకు నేను చెబుతానండి, ఈ వల్లభనేని వంశీ గాని కొడాలి నాని గాని దొంగ నాటకాలు ఆడుతున్నారు. మళ్ళీ అరెస్ట్ చేస్తారేమోనని. ఎందుకంటే వీళ్ళ బతుకు బండారం మొన్న కృష్ణా జిల్లా ఈ రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజున వీళ్ళ బండారం బయటపడింది. ఇతర గుండెకి ఏదో అయిపోయింది, ఈ గుండెని తెగ కాపాడుకోవడానికి ఇక్కడ రొమ్ముల మీద దాకా బెల్టులు వేసుకొని బతకాలి కొడాలి నాని అన్నట్టుగా బయటకు పోజులు ఇచ్చాడు. మొన్న కార్లు కొట్టుకొని వేలాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి కారులో కూర్చుంటే సెక్యూరిటీ సిబ్బంది లాగా ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు వేలాడుతున్నారు. వాళ్ళకి ఏం కాగా దొంగ సన్నాసులు, దొంగ నాటకాలు ఆడుతున్నారు. కార్లు కొట్టుకొని వేలాడుతాడండి ఎవడైనా? గుండెలకి బెట్లు వేసుకొని గుర్తితే చచ్చిపోతాడేమో అనిపించేవాడు. కానీ ఇప్పుడు ఆగుతాయా? కాదు, ఇప్పుడు మేము కఠినంగా ఉన్నాము అని చెప్తోంది ఈ యాక్షన్స్ ద్వారా పోలీసులు వీళ్ళందరూ. కానీ ఆగుతాయా అని నాకు అనుమానం. ఇవి ఇట్లాంటివి ఏమి ఆగవండి. ఆగటానికి ఆస్కారం ఇప్పట్లో లేదు. మరొకసారి ఓటమి పొందితే పార్టీ గల్లంతో అయిపోతుంది చూడండి, ఆ రోజున ఆగాల్సిందే. ఎందుకంటే ఈ రోజుకి వీళ్ళు కారుమూరి వెంకటరెడ్డి గాని మిగతా ఎవరైనా అధికార ప్రతినిధులుగా మాట్లాడుతున్న ఒక 10 మంది ఉంటారు గట్టిగా. ఆ 10 మంది తప్ప 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఏరి ఇప్పుడు గెలిచిన జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఏరి, ఆ రోజు రొమ్ములు ఎరుచుకున్న వీర వస్తాదులేరి సైజ్ సవాలు ఎక్కడికైనా అని ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు దూకిన ఆ మంత్రులేరి వీళ్ళందరూ ఎవరు ఉండరు. ఇంకొక వాటమి పొందితే ఇది కూడా ఉండదు. ఇదంతా ఈ ఒక వాపేనండి. ఇంకా వాళ్ళకి బలిపేం మీరు అన్నట్టు ఆ 11 మంది గెలిచినట్టు ఆ 10-11 మంది కనిపిస్తున్నారు ఇప్పుడు
మర్చిపోయాం ప్రెస్ సార్. మీట్ల ముందో లేకపోతే ఎక్కడో బయటో కాదు, మర్చిపోయాం. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కడు బయటకు రావటం లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మనం ఈ కూటమి పార్టీలతోటి కలవాల్సిన అవసరం వచ్చిందని వాళ్ళు ఎవరు మాట్లాడుతుంది ఎవరు పేర్ని నాని, ఈ అంబటి రాంబాబు ఓడిపోయిన వీళ్ళందరూ మాట్లాడతారు. వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు, వేరే ఏ పార్టీలోకి వెళ్ళలేరు, ఆప్షన్ లేదు. ఇక చచ్చినట్టు ఆడ పడి ఉండాలి కనుక జోగి రమేష్ విపరీతమైన ప్రయత్నం చేశాడు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ నాడు మంత్రి కొలుసుపాదసారితో గౌతు శిరీష్ తోటి మంతనాలు జరిపొచ్చాడు. వాళ్ళు చెప్పొచ్చు అదంతా ఉత్తిదేనండి, అతను వస్తాడని మాకు తెలియదని. విగ్రహావిష్కరణకి 2 గంటల ముందు నుంచి వీళ్ళు చర్చల్లో ఉన్నారు. ఒక ఇంట్లో విడిదిలో వీళ్ళకి ఇచ్చిన ఇంట్లో కూర్చున్న దాంట్లో ఒక విపరీతమైన ధోరణిలో జోగి రమేష్ ఒక జోక్ కూడా వేశాడంట. ఏముంది అరెస్ట్ చేస్తే నేను కూడా గౌతు లక్షణ లాగా పెద్ద ప్రతిభావంతుడిని అయిపోతాను అని అందరూ తిట్టారంట. గౌతు లక్షణకి నీకు అసలు పోలిక లేదు జోగి రమేష్, నువ్వేమో నక్కకి నాగలో కానికంతుంది, నువ్వు నక్కవి, ఆయనతో పోల్చుకోబా కానీ అక్కడ ఉన్న పెద్దలు తిట్టాల్సిన అవసరం వచ్చిందంట. గౌతమ్ గారు, నిన్న ఈ మావోయిస్టుల్ని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. మనం పక్కన విజువల్స్ కూడా చూస్తున్నాము. అంటే చాలా పెద్ద ఆపరేషన్ చేసి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తారో కూడా మనం ఒకసారి వారు మాట్లాడిన తర్వాత, కమిషనర్ వాళ్ళు మాట్లాడడం ప్రారంభించాక అది కూడా ఒకసారి విందాం. మీరు మాట్లాడండి, వారు మాట్లాడాక నేను చెప్తాను, మీరు మాట్లాడండి లోపు. గౌతమ్ గారు మాట్లాడండి. సరే, బిఫోర్ గౌతమ్ గారు ఇంకొకటి వారు మాట్లాడేలోపు చిన్న అంశం ప్రస్తావించేద్దాం. వంశీ గారు, వెరీ క్విక్ గా ఈ పోస్టర్లు పట్టుకుని సవర్మల్లో నాకు నిజంగా చాలా ఇరిటేషన్ వచ్చింది అది చూడగానే. సార్, అయ్యప్ప స్వామిది అంటే 42 రోజులు చాలా నిష్ఠతో చేసేటటువంటి కార్యక్రమం. అంటే మీరు ఇందాక ఓపెనింగ్ పాయింట్స్ లో గురువాయూర్ గురించి చెప్పారు, ఇంకేదో గుడి గురించి వాళ్ళ నియమాల గురించి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్రిస్టియానిటీని నమ్ముకున్నారు కాబట్టి డిక్లరేషన్ ఏమంటే కొడాలని అనేటటువంటి వాడు తిరుమల గుడి ఉన్న నీ అమ్మ మొగుడిదా అన్నాడు. అవునవును, కరెక్టే. అక్కడ కూడా ఆయన పదాలు వాడాడు. తిరుమల గుడి ఏమన్నా నీ అమ్మ మొగుడిదా అనేటటువంటి మాట మాట్లాడాడు. అట్లాంటి వాళ్ళకి ఫాలోవర్స్ మరి ఇలానే ఉంటారు కాబట్టి నేనైతే పెద్దగా ఆశ్చర్యపోలేదు, కానీ బాధేసింది. ఆశ్చర్యపోలేదు, చిరాకు వచ్చింది, అంటే ఒక జుగుప్స కలిగింది. ఏది ఈ రప్ప రప్ప ఈ డైలాగుల శబరిమల కొండ మీద ఎంత పవర్ఫుల్ సార్. మేము చిన్నప్పటి నుంచే కాదు, అసలు చరిత్ర చూసుకుంటే శబరిమల ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది ఆ కొండ ఎక్కడానికి. నేను 4-5 సార్లు వెళ్ళాను. ఎంత కష్టంగా ఉంటుంది ఆ కొండ ఎక్కడానికి. అట్లాంటి కొండ మీద వీళ్ళు ఇష్టానికి రప్ప రప్పాలు అంటే అసలు అక్కడ ఉండే పవిత్రమైన మూడు గానీ అంతా వేరే కదా, వేరే ఉంటుంది. నేను వెళ్ళలేదులేండి, అందుకు నాకు తెలియదు. కానీ అక్కడ అసలు ఈ పోస్టర్లు తీసుకెళ్లాలని ఆలోచన రావడం ఏంటి? అట్లాంటి పోస్టర్లు తీసుకెళ్తారు. ఇక్కడ కాదు సార్, రైలుకి ఎదురెళ్ళమనండి ఆ పోస్టర్లు పట్టుకుని. మరి అట్లయితే దేవుడు కాస్త సాఫ్ట్ కార్నర్ లో ఉంటాడు కాబట్టి నిదానంగా చూపిస్తాడు. రైలుకి ఎదురుగా వెళ్ళేసి పోస్టర్లు పట్టుకుని వెళ్ళమనండి, రప్ప రప్ప అనుకుంటే. ఏదన్నా రైలుకి ఎదురు వెళ్ళమనండి, ఒక్కొక్కడిని వెళ్తాడా? ఒక్కడో వెళ్ళడు. దేవుడు అంటే చులకన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా. మనం అసలు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసిన బ్యాచ్ ఇది సార్. నిత్యం ఈ దేవాలయాలన్నీ కూడా ఈ వార్తల్లో ఇట్లాంటి వివాదాల్లో ఉండటం చాలా బాధాకరం సార్. ఏదైతే వీళ్ళ హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు ఎప్పుడూ జరగలేదు. రామతీర్థంలో రాముడి గుడి తీసేస్తే, రాముడి తల తీసేస్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడ పరామర్శకి వెళ్తే ఆ పంతులు గారు చెప్తా ఉంటే రాళ్ళు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. అట్లాంటి బ్యాచ్ ఈ రోజు శబరిమల రాష్ట్రాన్ని కూడా దాటేసి మరో రాష్ట్రంలో ఈ వెకిల్ చేష్టలు చేయటం. మరి అక్కడ పోలీసులు అయితే ఎలా ఊరుకున్నారో వారి దృష్టికి అయితే రాలేదేమో అనుకుంటా ఉన్నాను నేను. ఖచ్చితంగా ఈ ట్రావెన్కోర్ దేవస్థానం దృష్టికి తీసుకెళ్ళాలి. అక్కడ పోలీసులు ఆ మాల్ తీసేసిన తర్వాత వాళ్ళు అదుపులోకి తీసుకోవాలి. అవును. సో ఈ రోజు అయ్యప్ప మాలను కూడా హేళన చేసే విధంగా ఈ ఏదైతే ఆ రప్ప బ్యాచ్ వెళ్ళారో అలా ఉంది. సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడైపోతా ఉన్నది మీద బాధగా ఉంది. అదే వాళ్ళకి తిరుమల లేదు, శబరిమల లేదు, ప్రసాదం అంటే ఒక భక్తి లేదు. అవును, నేను అందుకే అన్నా, బాధపడితే బాధపడచ్చు ఎవరైనా, కానీ మీకు అంత భక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మాల అని పెట్టుకుని ఇడుపులపై వెళ్ళి మీరు అక్కడ మొక్కులు చెల్లించారు. ఊరేగమనండి, నెత్తిన 11 నామం పెట్టుకుని ఊరేగమనండి, ఎవరొద్దన్నారు? రజనీ గారు
సార్ ఇక్కడ మేము అంటే టిటిడి టెంపుల్ కి వెళ్ళాలంటే కింద అలిపిరి నుంచి ఒక చెకింగ్ ఉంటది సార్. చెకింగ్ ఉన్నప్పుడు మా కార్ మీద ఎప్పుడు ఏ పవన్ కళ్యాణ్ గారిదో ఏ పార్టీలదో ఉండదు సార్, ఎప్పుడు రంగా గారి బొమ్మ ఉంటుంది సార్. అది ఏ తరాలో ఉన్నా ఆ బొమ్మ అలాగే ఉంటుంది. అయితే మొన్న లాస్ట్ టైం ఆ స్టిక్కర్ ని తీసేయమన్నారు సార్. అదేంటి సార్, ఇతనేమి పొలిటికల్ లీడర్ కాదు కదా, ఇప్పుడు తరం కాదు కదా, ఇప్పుడుదో కదా అంటే లేదు తీసేయండి అని చెప్పి దాని మీద నేను తీసేయడానికి ఒప్పుకోకపోతే సరేనండి మీ భావాలు ఎందుకు దెబ్బతీయాలని దాని మీద ఇంకొక స్టిక్కర్ కనపడకుండా అతికిచ్చేసినాయి. అంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు రాజకీయాలు ఉండకూడదు, ఎప్పుడూ అంతరించిపోయిన రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఈ రోజు కూడా ఆయన గ్రాఫ్ ఉంది అనేది మాకు అక్కడ అర్థమైంది. కానీ అంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తిరుమల పాటిస్తుంది. ఈ రోజు మేము శబరిమలను కూడా అదే అడుగుతున్నాం. భక్తులు వారు ఆ పోస్టర్లు తెచ్చుకున్నారంటే ప్రీ ప్లానెడ్ గా తెచ్చి ఇచ్చినారా? పట్టుకున్న వాడికి 10,000 ఇస్తానన్నాడా? సో ఎందుకని వాళ్ళు ఆ పని చేసినారు? ఆ పని చేసిన వాళ్ళకి ఎవరు ఆ పని కల్పించినారు? వాళ్లతో తప్పుడు పనులు చేపించిన వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకంటే మాలలో ఉంటూ అంటే మీరు అనేది అప్పటికప్పుడేదో అంటే కరెక్టేలే, ముందు ప్రిపేర్ కాకుండా ఎలా తీసుకెళ్తారులే కానీ, సో ఇది కూడా ప్లాన్డ్ గా జరిగిందనేనా సార్? 100% సార్. అవి పోస్టర్లు సార్, మన ఆంధ్రాలో ముద్రిస్తారు, కేరళలో ముద్రించలా. ఆ పోస్టర్లు ఆంధ్ర నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళి ఏ వెహికల్ లో తీసుకొని వెళ్లారో, ఎంతమంది భక్తులతో పట్టించారో, పట్టించిన వాళ్ళకి ఎంత ఇస్తున్నారో, ఫోన్ పే ట్రాన్సాక్షన్ లా లేకపోతే బై క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే భక్తులతో కూడా తప్పులు చేపిస్తూ శబరిమలలో కూడా అవమానపరిచేలాగా ఈ రాజకీయం. ఎందుకంటే ఆ జగన్ గారి పోస్టర్ చూడగానే ఏ మహారాష్ట్ర వరకు, ఏ కోయంబత్తూరు వరకు, ఏ ఇంకొక రాష్ట్రం వరకు తెలియదు ఎవరితను అని అనుకుంటారు. కానీ అక్కడ కూడా అది పట్టుకొని వెళ్ళడం ఒక ఎత్తు దొంగచాటుగా, కానీ దాన్ని విజువల్ చేపించి మనకి పెట్టినారంటే మనమంతా దాని గురించి చర్చించుకోవాలి. అంటే దిస్ ఈస్ ద వే టు ద డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటాడు మా నాయకుడు రప్ప అని 2-3 చాట్లు కూడా చూసినానండి. తెలంగాణలో చూసినా, నేను కర్ణాటక బెంగళూరు వెళ్తే జాడ్యం తెలంగాణ కూడా పాకించారు, ఇక్కడ కూడా రప్ప పోస్టర్లు పెట్టించారు సార్. బెంగళూరు కర్ణాటకలో ఎన్ని ఆటోల మీద రప్ప జగన్ 2.0 చూపిస్తారు ఆంధ్రాకి అంటూ కూడా ఉన్నాయో మేము చూసినాం సార్. సో ఇక్కడ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోతున్న పరిస్థితుల్లో కూటమి వచ్చి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న టైంలో మళ్ళీ పెట్టుబడులు ఆపేసి, లేకపోతే ఈ దుర్భాషలు. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారి గురించి సాక్షిలో వాళ్ళు రాస్తున్న కథనాలు ఇరికిచ్చినారు అని అన్నారు కాబట్టి నేను చెప్పినాను సార్. అతను మాట్లాడే ధోరణిని వాళ్ళ నాయకులు ఎందుకు కట్టుదిట్టం చేయలేదు? ఎందుకు ఇప్పుడు వంశీ గారు లిమిట్ దాటి ఎందుకు మాట్లాడరు? ఎందుకు మేము తిట్టమన్న బూతులు గాని లేకపోతే ఇంకొకటి గాని ఎందుకు మాట్లాడము? మాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో వాళ్ళ బౌండరీస్ దాటి ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ నాయకుడు కట్టుదిట్టం పెట్టాలి కదంటే, వాళ్ళ నాయకుడు పెట్టింది ఎంత విచ్చలవిడిగా మాట్లాడి మీరు అరెస్ట్ అయితే మీరు నా మనసు అంతా గెలుచుకుంటారంటేనే కదా నందిగాం సురేష్ గారు ఆ స్థాయికి రీచ్ అయితే ఎంపీ టికెట్ వచ్చింది. సో అతను కూడా ఆ స్థాయికి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మేము మా లిమిట్స్ లేకపోతే పార్టీ స్టాండ్ పోతుంది, పార్టీలో ఇబ్బంది కలుగుతుందని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. వాళ్ళకుండే రూల్ అదే. మీరు ఎంత ఎక్కువ మాట్లాడతారు, ఎంత గొప్పగా అరెస్ట్ అవుతారు. ఇప్పుడు కూడా అతను అరెస్ట్ అయితే ఒకవేళ అతనికి ఏదైనా ఒక డిజిగ్నేషన్ వస్తుందేమో అని ఆలోచించినాడు, కానీ అది బెయిలబుల్ అయిపోవడం వల్ల సాయంత్రానికి ఇంటికి వచ్చేసినాడు. లేకపోతే ఒక 10 రోజులన్నా లోపల ఉండాలని ఎవరి ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు సార్. నిన్న మొన్న అంబటి రాంబాబు గారు పోలీసుల్ని రెండు చూసుకుందాం అంటే ఐపీసీసీ 353 అప్లికబుల్ అవుతుంది. సో అక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి అరెస్ట్ అవడానికి ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి అరెస్ట్ అయ్యి మళ్ళీ సాక్షిలో ఇదిగో మమ్మల్ని ఇరికిచ్చినారు, మమ్మల్ని కదిలిచ్చినారు. మీరు ఏం మాట్లాడినారు, ఏం చేసినారు, ప్రజలు ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎందుకు ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది చేస్తున్నారు? ఇదే యాజ్ పర్ రూల్. సో దీంట్లో చిన్నోళ్ళు ఒకటి పెద్దోళ్ళు ఒకటి కాదు సార్. నేను ఇందాక ధర్మారెడ్డి గారిని లేకపోతే వాసుదేవరెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారు అప్రూవల్ గా లొంగిపోతే నేరగాడు కాకుండా పరమ పవిత్రుడైపోతాడా? ఎందుకు లిక్కర్ కేసులో ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు? యాజ్ పర్ లా మాట్లాడుతాం సార్. సో ఈ విధంగా అరెస్ట్ ఉండాలి. ఇప్పుడు తిరుమల ప్రసాదం విషయంలో నా సుబ్బారెడ్డి గారి పిఏ అని విచారించింది సిట్టు. పెద్ద ఆయన చెప్తే చేశారు, పెద్ద ఆయన పేరు చెప్పలేదు. ఆ పెద్ద ఆయన పేరు తెలుసు అందరికీను. పెద్ద ఆయన చెప్పినా కూడా చేయకూడదు సార్. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు, గస్టెడ్ క్యాడర్. ఈ రోజు ధర్మారెడ్డి గారు టీటీడీ చైర్మన్ చెప్పాడని చేసినా కూడా తప్పే సార్, అది తప్పే. సో అతని మీద 409 అప్లికబుల్ అతను అరెస్ట్ చేయాలి సార్. వాసుదేవ్ రెడ్డి, ధర్మారెడ్డి, విజయసాయి రెడ్డి ఈ పార్టీ కస్టడీలో ఉండాలా. నా భావన ఏంటంటే వీళ్ళనే కాదు వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. చిన్న కేసులు కాదు, పెద్ద తిమింగలాలని పట్టండి. ప్రభుత్వం మనది. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఎట్లా, నో డైలాగ్ ఓన్లీ యాక్షన్ అనేది నా. ఇవాళ అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మాజీ చైర్మన్ సుబ్బారెడ్డిని కూడా సిట్టు విచారించబోతోంది. సిట్టు ముందుకు ఆయన వెళ్తున్నారు. సో గౌతమ్ గారు, ఈ శబరిమల కానివ్వండి, తిరుమల కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఆలయాలు కానివ్వండి, రథాలు కానీ, ఓవరాల్గా ఎపిసోడ్స్ అన్ని చూసుకుంటే ఏంటి వాళ్ళ మైండ్ సెట్? అంటే ఇప్పుడు మనకి సమాజంలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, సంప్రదాయాలు ఉంటాయి.
అది ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే కదా, ఆటవిక సమాజం కాదు కదా, ఏ వైసీపీకి వర్తించదా అది? కాదండి, ఎవరున్నా కానీ మరి ఉన్నదైతే ఇది ధార్మిక క్షేత్రాలకు వెళ్లే సమయంలో ఏ రకంగా ఉండాలి, ఏ క్షేత్రానికి వెళ్తే ఆ నామస్మరణే చేయాలి, తిరుపతి వెళ్తే గోవింద నామస్మరణే చేయాలి, జగనన్న 2.0 అని పాటలు పాడుతుంటే వెళ్ళకూడదండి. ఎందుకంటే మనకి ఎంత బాగా బిర్యానీ ఇష్టము, మనం ఎప్పుడు ఏ క్షణంలోనైనా తింటాము అన్నా గానీ టాయిలెట్ లో కూర్చొని తినలేం కదండి ఆ బిర్యానీని. అట్లాగనే ధార్మిక క్షేత్రాలకు వెళ్ళిన సమయంలో ఇలాంటివి చేయకూడదు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఈ వ్యవహారం మొత్తం ఒక పబ్లిసిటీ స్టంట్, ఒక ప్రాపగాండా క్రియేట్ చేయడానికి. ఈ రోజున సాక్షిలో నేను ఒక వార్తలు చదువుతూ ఒక వార్త చదివి నేను ఆశ్చర్యపడిపోయానండి. సిఐఏ సదస్సు జరిగిన తర్వాత అట్నుంచటే హైదరాబాద్ వెళ్ళిపోయిన చంద్రబాబు 3 రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి వచ్చాడు. వారాంతంలో ప్రతి వారాంతం ఎందుకు హైదరాబాద్ లో ఉంటాడో తెలియట్లేదని సాక్షి ఆశ్చర్యపోతుంది. ఓకే, ఎల్లకాలము బెంగళూరు యలహంక ప్యాలెస్ లో పడేడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడుకోకూడదా? చంద్రబాబు నాయుడు వారాంతంలో ఉండే దాని గురించి వస్తుందా? అదే రకంగా వీళ్ళు ఏంటంటే దేనికైనా సరే తెగబడతారు. వాళ్ళు తప్పు చేసి దొంగ అరిచినట్టు అరుస్తారండి. దాంతో పాటుగా వాళ్ళకి అవి వరుసలు కానీ ఇదిగో ఈ ప్రాంతంలో ఈ పని మాత్రమే చెయ్యాలని ఏ ఒక్కటి లేదు. అందుకని నిన్న ఆ 2.0 పోస్టర్లు అక్కడ వెలిచాయి. ఇది ఒక ప్రీ ప్లాన్ అన్నమాట. ఓకే గౌతమ్ గారు, సో మొత్తం మీద దీని మీద ఏంటంటే కఠినమైన చట్టాలు అయితే ఉండాలి, ఆ చర్యల మీద, చేష్టల మీద, ఈ పోస్టుల మీద, మాటల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ ఈ మావోయిస్టులను 5 జిల్లాల్లో 50 మందికి పైగా మావోయిస్టులు పట్టుకున్న పోలీసులు వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు, రజనీ గారు, అలాగే